ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెరపైకి వస్తున్న అంశాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కేసీఆర్ హయాంలో దాదాపు 10 ఏళ్ల పాటు ట్యాపింగ్ జరిగిందన్నారు. రియల్ ఎస్టేట్ నగల వ్యాపారులను బెదిరించారని ఆరోపించారాయన. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను పోలీస్ వాహనాల్లో డబ్బులు పంపిణీ చేశారన్నారు ఎంపీ లక్ష్మణ్. కేసీఆర్ యొక్క హయాంలోనే మరి మొదలైనటువంటి ఈ యొక్క ట్యాపింగ్ అనేది 2023 వరకు, అంటే 2014 నుంచి 23 వరకు, అంటే దాదాపు 10 సంవత్సరాలు ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ వ్యక్తులు మరియు రాజకీయ ప్రత్యర్థుల టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఎంత మరి తీవ్రమైన అంటే, ఒకవైపు దేశ భద్రత, మరి అదే రకంగా వ్యక్తుల భద్రత మరియు స్వేచ్ఛను హరింపజేసే రీతిలో ఈ మొత్తం తతంగం జరిగిందని, సందట్లో సడమియా మాదిరిగా ఈ అధికారులు ఏ రకంగా కొంతమంది వ్యాపారులను, రియల్ ఎస్టేటు మరి వ్యాపారులను, నగదు మరి అదే రకంగా నగల వ్యాపారులను కూడా ఏ రకంగా డబ్బులు దోచుకున్నారో ఇవన్నీ కూడా మరి చూస్తూ ఉంటే మొత్తం అసలు ప్రజాస్వామ్యం తెలంగాణలో ఏ రకంగా ఒక రాచరిక వ్యవస్థకు తెరలేపారో ఇది అద్దం పడుతూ ఉన్నది. కాబట్టి అంతేకాకుండా అధికార పార్టీల అభ్యర్థులకు ఆ ఎన్నికల సందర్భంలో డబ్బులు సరఫరా చేసినట్టుగా పోలీసు వాహనాల్లో మరి ఈ రకంగా ఎన్నికల కమిషన్ యొక్క యంత్రాంగాన్ని కూడా వారికి ఏ రకంగా మోసం చేసి ఈ తతంగా నడిపించారో ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ఇంత తీవ్రమైనటువంటి సమస్యను తేలికగా కేవలం రాజకీయపరమైనటువంటి ఆరోపణలతో సరిపెట్టడము, కొంతమంది పాత్రదారులకే పరిమితం చేయడం చూస్తూ ఉంటే మరి నిజంగా ప్రజల